హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కొంచెం లెందీ అయింది, బట్ చాలా చాలా హెల్ప్ఫుల్. హెయిర్ కంప్లీట్గా రీగ్రోత్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ ఆయిల్ 100% న్యాచురల్ హర్బల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ నేను ఎట్లా ప్రిపేర్ చేశానన్నది డీటెయిల్గా వీడియో అయితే షూట్ చేసి నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి కర్రీ లీవ్స్, కరివేపాకు, అండ్ హైబిస్కస్ లీవ్స్, హైబిస్కస్ ఫ్లవర్స్, అండ్ ఫ్రెష్ ఫ్లవర్స్ అండ్ డ్రై ఫ్లవర్స్ రెండు కూడా అయితే నేను ఇందులో తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆమ్లా, ఉసిరికాయ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ ఈ విధంగా బిఫోర్ డేనే నేను మందారం ఆకులన్నీ కూడా కడిగి ఈ విధంగా కాటన్ క్లాత్లో విడివిడిగా అయితే వేసి పెట్టేశాను అనమాట. గాలికి ఆరాలి, ఇంట్లో నీడకు మాత్రమే ఆరబెట్టాను ఫ్యాన్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, అండ్ ఇది వచ్చేసి నువ్వుల నూనె తీసుకున్నాను. అండ్ క్యాస్టర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సెజ్మీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అనమాట. అండ్ ఫస్ట్ నేను ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో అయితే ఫస్ట్ 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ హీట్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇందులో నేను కలోంజీ సీడ్స్, దీని పేరు కలోంజీ సీడ్స్ అంటారు. ఇవి మ్యాట్ ఫినిష్లో ఉంటాయి. నేను వీడియోలో ఎంత క్లారిటీగా చూపిద్దామన్నా కానీ అసలు కుదరట్లేదు. చూడండి, ఇంతకన్నా క్లారిటీ రావట్లేదు. వీటిని కలోంజీ సీడ్స్ అంటారు. హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ వన్స్ ఎప్పుడైతే ఆయిల్ మొత్తం లైక్ గడ్డలాగా ఉండే కదా, అదంతా మెల్ట్ అయిపోయిందో, కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ చేసింది ఏంటంటే కలోంజీ సీడ్స్. ఇవన్నీ కూడా నేను ఫస్ట్ కోకోనట్ ఆయిల్లోనే వేసుకుంటున్నాను. అండ్ మిగతా ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చకచకా కట్ చేస్తున్నాను అనమాట. ఉసిరికాయ సీడ్ ఏదైతే ఉంటుందో ఆ సీడ్ కూడా అలాగే ఉంచుతున్నాను. అండ్ ఒక 2-3 ఉసిరికాయలు మాత్రం తినడానికి అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈ విధంగా అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి నేను కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ ఇంకా మీడియం కానీ సిమ్ ఫ్లేమ్లో కానీ పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అండ్ నేను తెచ్చుకున్న హైబిస్కస్ ఫ్లవర్స్, హైబిస్కస్ లీవ్స్, కర్రీ లీవ్స్ కూడా ఈ ఆయిల్లోనే వేసేసి సిమ్ ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం ఈ విధంగా వుడెన్ స్టిక్ యూజ్ చేయడం మంచిదన్నమాట. సో నేను వుడెన్ స్టిక్తో అంతా కూడా మిక్స్ చేసుకుంటా ఉన్నాను. అండ్ ఇది చాలా లాంగ్ ప్రాసెస్, కొంచెం టైం అయితే చాలా టైం పడుతుంది. నాకైతే కంటిన్యూస్గా 2 days పట్టిందనమాట ఇన్ని లీటర్స్ ఆఫ్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి. అండ్ ఇవన్నీ కూడా నేను అచ్చం ఫస్ట్ కోకోనట్ ఆయిల్లో మాత్రమే కుక్ చేస్తున్నాను. ఈ రెసిపీ అంతా కూడా ఫస్ట్ కోకోనట్ ఆయిల్లో చేసిన తర్వాత మిగతా ప్రొసీజర్ అన్నది చూపిస్తాను. సో వన్స్ ఎప్పుడైతే ఈ విధంగా బాయిలింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు నేను కడిగి ఆరబెట్టుకున్న మందారం ఆకులు, హైబిస్కస్ ఫ్లవర్స్ వేసేసాను. ఇప్పుడు హైబిస్కస్ లీవ్స్ అన్నది కూడా ఆయిల్లో వేస్తున్నాను అనమాట. హైబిస్కస్ లీవ్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులో తీసుకొని వచ్చాను. అండ్ కొన్ని వేసిన తర్వాత అవి మునిగిపోయి ఉడికిన తర్వాత మిగతావన్నది కొన్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అందులో ఈ విధంగా అన్నీ కూడా ఉడికిపోతూ ఉంటాయి. అండ్ ఇందులో నేను మెంతులు కూడా వేస్తున్నాను, ఫెనుగ్రిక్ సీడ్స్ అంటాం కదా, సో ఆ ఫెనుగ్రిక్ సీడ్స్ కూడా వేస్తున్నాను. కొందరు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేను కలోంజీ సీడ్స్ మాత్రమే యాడ్ చేశాను. ఆనియన్స్ అవసరం లేదని చెప్పి పెట్టలేదు. అండ్ ఇందులో చూసారా, మనకు ఉసిరికాయలు కంప్లీట్గా ఉడికిపోయి మొత్తం ఈ విధంగా మెత్తగా అయిపోయాయి. ఇంకా అప్పుడే అవ్వలేదు, ఇది ఇంకా చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది, చాలా ఉడకాలి కూడా. సో ఈ విధంగా బాగా ఉడికిస్తూ ఉండాలి. అండ్ పక్కనే ఇంకొక బౌల్లో ఆముదం యాడ్ చేస్తున్నాను చూడండి. మిగతా ఆయిల్స్ అన్నీ కూడా నేను వేరే బౌల్లో హీట్ చేసుకుంటాను, ఎందుకంటే అన్నీ ఒక దాంట్లో వేసి మళ్ళీ వాటిని స్ట్రెయిన్ చేయడం అంటే కష్టం. కాబట్టి నేను తెచ్చిన ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్నమాట, అన్నీ కూడా ఈ విధంగా సపరేట్ పెట్టుకుంటాను. అండ్ ఇవి మీకు
కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సెజ్మీ ఆయిల్ అనమాట ఇవి. సో ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, చాలా ఫ్రెష్ ఆయిల్స్ అనమాట. గానుగతో తీసిన ఆయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా సీల్ అన్నది ఓపెన్ చేసి నేను పెద్ద బౌల్ ఏదైతే పెట్టుకున్నానో జస్ట్ ఆయిల్ హీట్ చేయడానికి, అందులో మాత్రం ఈ మిగతా ఆయిల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఏంటంటే చక్కగా సిమ్ ఫ్లేమ్లో అలా మరుగుతూ చక్కగా అన్నీ కూడా మిక్స్ అవుతాయి. సో వన్స్ ఒక టైం తర్వాత ఇవి నురగ రావడం స్టార్ట్ అవుతుంది. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కాబట్టి కొంచెం ఇందులో ఫోమ్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫోమ్ రావడంతోనే మనకు అర్థమైపోతుంది ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్పేసి. ఈ విధంగా నేను 3 hours ఈ ఆయిల్స్ని సిమ్ ఫ్లేమ్లో అయితే మరిగించడం జరిగింది. మధ్య మధ్యలో అలా కలుపుతూ మరిగించుకోవాలి. ఈ విధంగా పైన గరిట పెట్టడం వల్ల అది పొంగి బయటికి రాకుండా సిమ్ ఫ్లేమ్లో మాత్రమే మనం అలా తిప్పుతూ మరిగించుకోవాలి. యువతల పక్కన పెట్టిన కరివేపాకు, మందారమాకు, కలోంజీ సీడ్స్, మెంతులు, ఇవన్నీ ఉసిరికాయ ఇవన్నీ వేసాం కదా, అది చూడండి చక్కగా ఉడికిపోయి అండ్ గరిటతోనే ఈ విధంగా మ్యాష్ చేసే విధంగా అయిపోవాలి. అంటే ఆయిల్లోనే కరకడలాడే విధంగా మరగాలన్నమాట. చక్కగా ఈ విధంగా మరిగిపోయాయి. అండ్ ఈ ఆయిల్ని అయితే నేను ఫస్ట్ స్ట్రెయిన్ చేసుకుంటాను కూల్ అయిన తర్వాత. ఈ ఆయిల్స్ వచ్చేసి పక్కన మరిగించిన ఆయిల్స్ 3 hours అయిపోయింది కుకింగ్, అది పక్కన పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ డే ప్రాసెస్ కూడా నేను వీడియో అనేది కంటిన్యూ చేసిన తర్వాత కూడా ఈ విధంగా కలుపుతూ దాన్ని మళ్ళీ కూడా కుక్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న రసాయనాలన్నీ కూడా ఈ ఆయిల్లోకి వచ్చే విధంగా మనము బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇదైతే కొంచెం పేషెన్స్తో కూడిన పని అనే చెప్పుకోవచ్చు. చూడండి ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా ఆయిల్, దాన్ని మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ బాయిల్ చేసుకోవడము. సో ఈ విధంగా అయితే నేను ఫస్ట్ కొంచెం అంతా కూడా ఒక సాఫ్ట్ క్లాత్లో అయితే వేసుకొని, కాటన్ క్లాత్లో స్ట్రెయిన్ చేసుకున్నాను. సో నాకు వచ్చిన ఆయిల్ అయితే చూడండి కలర్ ఏ విధంగా మారిపోయిందో. నేను వేసిన ఆయిల్ వైట్ కోకోనట్ ఆయిల్ అయితే వేసాను. సో ఆ కోకోనట్ ఆయిల్ కాస్త డార్క్ గ్రీన్ కలర్లో అయిపోయింది. అండ్ ఈ ప్యూర్ ఆయిల్ అయితే నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ మనం కాచిపెట్టుకున్న ఆయిల్స్ అన్నిట్లో ఈ ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాను అనమాట. ఈ ఆయిల్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా చాలా ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఈ ఆయిల్ బాగా మిక్స్ అవ్వాలి కదా. సో కొంచెం ఎక్కువసేపు మాత్రమే బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అన్నది ఫైన్గా రెడీ అయిపోయింది. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమీ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నేనైతే ఈ విధంగా 1/2 liter బాటిల్స్, నాకు ఈచ్ బాటిల్ 10 rupees పడింది అనమాట. ఈ విధంగా అయితే బాటిల్స్ అన్నీ కూడా కొనుక్కొని వచ్చాను. ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎవరి దగ్గర అయితే సేల్ చేస్తారో వాళ్ళ దగ్గర బాటిల్స్ కూడా ఉంటాయి. సో లాస్ట్ టైం కూడా వాళ్ళ దగ్గరే కొన్నాను, ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గరే కొన్నాను. అండ్ ఇది వచ్చేసి 3rd day ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ డే 3rd day వచ్చేసి నేను ఇంకా ఆయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా బాటిల్స్లో ఫిల్ చేసి సీల్ చేసి అయితే నేను నా క్లయింట్స్కి అయితే సేల్ చేస్తాను. ఈ ఆయిల్ వీక్లీ 3 times ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ ఆయిల్ మీకు ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఉంది అని అనిపిస్తే మాత్రము ఇందులో మనం కొంచెం మళ్ళీ కోకోనట్ ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత ఈ ఆయిల్ 2 మిక్స్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఆయిల్ చూసారా కంప్లీట్గా గ్రీన్ కలర్ అయితే ఉంది. ఆ మందారం ఆకులు ఏదైతే ఉంటుందో ఆ రసాయనాలు అన్నీ కూడా ఈ విధంగా మనం ఇంట్లో అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. హెయిర్ రీగ్రోత్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఎలాంటి హెయిర్ వాళ్ళైనా కానీ పెట్టుకోవచ్చు. లైక్ కర్లీ హెయిర్, వేవీ హెయిర్ అండ్ లైక్ సిల్కీ హెయిర్ ఎవరైనా పెట్టుకోవచ్చు. లేడీస్ పెట్టుకోవచ్చు, జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. హెయిర్ రీగ్రోత్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మా హస్బెండ్తో ఇంకా బాగా ఆయిల్ని ఆ క్లాత్లో వేసి స్క్వీజ్ చేయించి ఆ మిగతా ఆయిల్ అంతా కూడా మళ్ళీ నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేనైతే తీసి పెట్టుకున్నాను అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.